ఇప్పుడే అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా చూసొచ్చా 3Dలో. మూవీ నాకైతే అంతకేం అనిపించలేదు, జస్ట్ యావరేజ్ అనిపించింది అంతే. బట్ అవతార్ వే ఆఫ్ వాటర్ కన్నా బెటర్ అనిపించింది. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, వే ఆఫ్ వాటర్ మూవీ ఎక్కడ ఎండ్ చేశారో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. హీరో ఫ్యామిలీ అంత ఎమోషనల్గా డౌన్ అయి ఉంటారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. సో కల్నల్ మిల్స్ మళ్ళీ వీళ్ళ మీద దాడి చేయడానికి ఇంకో అవతార్ని తీసుకుని హీరో వాళ్ళ మీదకి వెళ్తాడు. ఇంకా హీరో వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు లేదా అనేది ఈ మూవీ స్టోరీ. లాస్ట్ అవతార్ వే ఆఫ్ వాటర్ స్టోరీ చూసుకుంటే సేమ్ స్టోరీని ఇందులో కూడా, బట్ కొత్తగా ఇంకో విలన్ యాడ్ అయ్యిందంతే. నాకు ఈ మూవీలో బాగా నచ్చింది ఏంటంటే, మూవీ స్టార్ట్ అయిన 20 minutes ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది ఇంకా క్లైమాక్స్లో యాక్షన్ సీక్వెన్స్ అదొక లాస్ట్ 40 minutes ఉంటుంది. చాలా గ్రాండ్గా అండ్ బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇంకా ఈ యాక్షన్ సీక్వెన్సెస్ తీసేస్తే మూవీ మొత్తం ఫుల్ ఆఫ్ డ్రామా 2 hours. ఆ డ్రామాలో ఎమోషనల్ సీన్స్, కామెడీ అన్నీ ఉంటాయి. బట్ ఒక 2-3 సీన్స్ తప్పించి మిగతా సీన్స్ ఏమీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ మీద ఆ సీన్స్ చూస్తున్నంతసేపు చాలా రొటీన్గా అనిపించాయి. రొటీన్ అంటే అవతార్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో చూసిన డ్రామాని మళ్ళీ చూస్తున్నట్టుగా అనిపించింది. మూవీలో ఫైర్ వరల్డ్ అనేది కొత్తగా ఏదైనా చూపిస్తారు అనుకుని ఎక్స్పెక్ట్ చేశా, బట్ అంతగా ఎక్స్ప్లోర్ ఏం చేయలేదు. ఏదో స్టార్టింగ్లో విలన్ది హట్ గురించి చూపించడం తప్పించి అంతగా ఏం చూపించలేదు. మూవీలో స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కొన్ని సీజన్లో చాలా బోర్ కొడుతుంది మూవీ. పార్ట్ 3 వచ్చేసరికి కూడా విజువల్స్ చూస్తూ ఉండలేము కదా మనం. ఆల్రెడీ మనం వే ఆఫ్ వాటర్లో అండ్ అవతార్ పార్ట్ 1లో చూసిందే. బట్ ఇందులో కొద్దిగానే స్టోరీ డెవలప్మెంట్ ఉంటే బాగుంది అనిపించింది. వే ఆఫ్ వాటర్లో స్టోరీ లైన్ కూడా అవతార్కి పార్ట్ 1కి చాలా సిమిలర్గా ఉంటుంది. బట్ వే ఆఫ్ వాటర్లో ఆ వరల్డ్ అనేది కొత్తగా అనిపించింది. బట్ ఈ ఫైర్ అండ్ యాష్లో ఆ కొత్తదనం కూడా ఏముండదు, మనం ఆల్రెడీ చూసాం కదా ఈ వరల్డ్ అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. నాకు యాక్షన్ సీక్వెన్సెస్ తప్పించి మిగతా అంతగా ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు నాకు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు యాజ్ యూజువల్గా. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్. సినిమాటోగ్రఫీ కూడా వండర్ఫుల్గా అనిపించింది. బీజిఎమ్స్ కూడా బాగున్నాయి. బట్ మూవీలో డ్రామా వెళ్తున్నప్పుడు ఈ బీజిఎమ్స్ కొద్దిగా నిద్ర తెప్పించడానికి ట్రై చేసాయి. బట్ ఓకే, నేనైతే పడుకోలేదు. ఇంకా మూవీలో 3D షాట్స్ గురించి మాట్లాడుకుంటే ఏవో అక్కడక్కడ సీన్స్ తప్పించి ఈ మూవీలో కన్నా త్రిబుల్ ఆర్ మూవీలోనే 3D షాట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే యావరేజ్గా అనిపించింది అంతే, అది కూడా యాక్షన్ సీక్వెన్సెస్ వలన. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన సినీ మ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.